భారతదేశంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు భారతదేశానికి అనేక మేలులు చేస్తూ ఉంటే, ఇప్పుడు విదేశం నుంచి వచ్చినటువంటి బైబిల్ ప్రత్యేకంగా దేశానికి చేసేటువంటి మేలేమిటి అని కొందరు ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దేశానికి కాదు, ప్రపంచానికే బైబిల్ మేలు చేసింది. ఒక్క దేశమే కాదు, బైబిల్ మొత్తం ప్రపంచానికి సంబంధించిన గ్రంథం. అందులో ఒక చిన్న భాగం ఇండియా. ఇప్పుడు బైబిల్ ప్రపంచానికి చేసిన మేలేమిటి? సరే, ఇండియా నా దేశం సంగతి చెప్పవా, ప్రపంచం నాకు అక్కర్లేదు అంటారేమో. ఏం మేలు చేసిందంటే, మనవాళ్ళు ప్రామాణికమని ఎంచుకొని ప్రచారం చేసుకున్న వేద వాంగ్మయములో, వేద సాహిత్యంలో పరమాత్ముడు బలిగా మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడనే విషయం ప్రస్ఫుటంగా వ్రాయబడింది. ఈ విషయం నేను హైందవ క్రైస్తవంలో ఎత్తి చెప్పాను. ఏ వేదము, ఎన్నో మంత్రము, ఎన్నో అధ్యాయం అనేది అంతా కూడా నేను విత్ రెఫరెన్సెస్ నేను నిరూపణలతో రాశాను. ఇప్పుడు భూమధ్యపురములో పుట్టి బలిగా మరణించి, పాప పరిహారం కొరకు బలిగా మరణించి లేచేటటువంటి ఈ దేవుడు తప్ప వేరొక అవతారము లేదు అనే సంగతి కూడా శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయంలో రాయబడి ఉంది, మొదటి 8 మంత్రాల్లో. ఈ విధముగా అవతరించిన వాడు తప్ప వేరొక దేవుడు లేడు. తర్వాత ఆయనను చూసి కృష్ణ యజుర్వేదంలో, సామవేదంలో అనేక చోట్ల గొర్రెగారు మీరు ఆది సంభూతులు అంటే మొదట పుట్టినటువంటి శబ్దదైవము ఈయనను గొర్రె అని పిలుస్తున్నారు. ఇలాగ ఒక మిస్టీరియస్ పర్సన్ ఎవరైతే సర్వ విశ్వానికి ఆది సంభూతుడై విశ్వమంతటిని కలిగించినాడో ఆయనను గొర్రెపిల్ల అని పిలవడం, ఆయన భూమధ్యపురంలో పుట్టడం, మరణించడం, మళ్ళీ లేవడం, ఇదంతా వేదాల్లో చెప్పబడింది. ఇప్పుడు ఎవరు మనల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ వేద మంత్రాలనైతే లేకుండా చేయలేరుగా. ఆ మంత్రాలు అక్కడ ఉన్నాయి, వాడు ఒప్పుకోకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నాయి, అవి చెరిపేయలేడు. ఇప్పుడు బైబిల్ చేసిన మేలు ఏంటంటే, ఇలాగ ఒక భగవంతుని అవతారం ఒకటి వస్తుంది, ఆయన మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడు, ఆయనే మన పాపాలను క్షమిస్తాడు అనే సంగతి వేదం చెప్పింది. కానీ చరిత్రలో ఎక్కడ ఈయన మన దేశంలోనైతే లేడు. మరి మన దేశంలో పుట్టి మనుషుల పాపాల కొరకు చనిపోయి మళ్ళీ లేచిన అవతారమే తెలియదు. 33 కోట్ల దేవతలు ఉన్నాయి, 10 దశావతారాలు ఉన్నారు. ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా, ఎన్ని అవతారాలు ఉన్నా, వేదము చెప్పినట్టు మరణించి మళ్ళీ లేచినటువంటి శబ్ద బ్రహ్మము, వాక్యమనబడినవాడు, గొర్రెపిల్ల అని పిలువబడినవాడు చారిత్రకంగా ఎక్కడున్నాడు అసలు వాస్తవ జగత్తులో? ఆ అడ్రస్ ఫలానా చోట జరిగింది, ఫలానా టైంలో జరిగిందని ఆ అడ్రస్ మనకు చెప్పినటువంటి గ్రంథం బైబిల్. ఇది ప్రపంచానికి బైబిల్ చేసిన మేలు. ఓకే, రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలుగదు. అయితే ఆ రక్తము చిందించినటువంటి దైవావతారుణ్ణి, మృత్యుంజయుణ్ణి పరిచయం చేసిన గ్రంథం బైబిల్. అది బైబిల్ చేసిన మేలు. ఓకే, దేవునితో సమాధానం పడాలంటే పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి. అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ పాపము లేని పరిశుద్ధ రక్తమును కార్చి మళ్ళీ తిరిగి లేచినటువంటి పుణ్యమూర్తి, పాపరహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవరు? చరిత్రలో ఎక్కడ ఆయన ఉనికి ఎక్కడ, ఆయన చరిత్ర ఎక్కడ జరిగింది అనే వివరం మనకు బైబిల్ లేకపోతే తెలిసేది కాదు. కనుక బైబిల్ చేసిన గొప్ప మేలు ఇది. వేరే గ్రంథాలన్నీ మేలే చేస్తున్నాయి కదా, మంచిగా చేస్తున్నాయి కదా అని అంటే అది ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళను. అన్ని గ్రంథాల్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, లేకపోలేదు. ఏ మత గ్రంథంలో కూడా అసలు మంచి అన్నది లేని గ్రంథం ఏది ఉండదు. అది ఖురాన్ కానీ, వేదాలు కానీ, పురాణం కానీ కొన్ని మంచి పనులు, మంచి మాటలు ఉంటాయి. కానీ మంచి మాటలు కాదు మనకు కావలసింది. మనం జన్మముతో పాపులము, మన క్రియలను బట్టి, మన స్వభావాన్ని బట్టి పాపులం. భగవంతునితో ఎట్లా సమాధాన పడాలి,
అంటే పాపరహితమైన పరిశుద్ధ రక్తము చిందించి ఒక పరిశుద్ధుడైనటువంటి దైవావతారుడు మరణించి మళ్ళీ లేవాలి. ఇది వేదములలో ఉన్నటువంటి విషయం. కానీ ఎక్కడ జరిగింది మరి? బైబిల్ లోకంలో లేనే లేదనుకోండి. మరి దేవుడు దిగి వచ్చి చేసిన యజ్ఞము వేద ప్రవచనాలు నెరవేర్చిన సంగతి మనకు ఎలా తెలుస్తుంది? కనుక చరిత్రలో మన రక్షకుడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు అనే సంగతి తెలియజేస్తుంది బైబిల్. తర్వాత ప్రపంచం యొక్క అంతము, ప్రపంచం యొక్క ప్రారంభం ఏ గ్రంథము చెప్పలేదు. మా గ్రంథాలు చాలా మేలు చేసినాయి అంటున్నారు. మానవ జాతి ఎట్లా పుట్టిందంటే ఏ గ్రంథం చెప్పింది మరి చెప్పమానండి. మానవ జాతి ఆవిర్భావం అంటే బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రుడు అంటాడు, కానీ అదంతా అన్సైంటిఫిక్. జెనెటిక్ సైన్స్ ప్రకారం ఒకే జంటలో నుండి సకల మానవ జాతులు పుట్టినని జెనెటిక్ సైన్స్ ప్రూవ్ చేసింది. అది బైబిల్ చెప్తుంది. అంతేగాని దేవుడు తలకాయల నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు పుట్టాడనేది అది అశాస్త్రీయము. కనుక వైటల్ క్వశ్చన్స్కి ఏమి సమాధానం చెప్పవు ఈ గ్రంథాలు. కొన్ని మంచి మాటలు చెప్తాయి, సత్యం చెప్పాలి, పాపం చేయొద్దు, చెడ్డ ప్రవర్తన ఉండకూడదు, మంచి పనులు చేయాలి అని ఏదో చెప్తారు. కర్మ సిద్ధాంతం, మంచి కర్మ చేయాలి, మళ్ళీ వచ్చే జన్మలో మంచి గతి ఉంటుంది, మనకు సద్గతులు ఉంటాయి అని చెబుతారు. కానీ అసలు వాస్తవంగా మానవ జాతి ఎలా మొదలైందో చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే ఏ గ్రంథంలో ఉందో చెప్పమనండి. ఎలా ఖచ్చితంగా మానవ జాతి ఎట్లా మొదలైందో వీళ్ళకి తెలుసా? కోట్ల సంవత్సరాలని కథలు చెప్తారు. ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఏమో ఉండవు. ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ప్రకారం వీళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా బాబెలు గోపురం తర్వాతనే జాతులన్నీ విభాగింపబడి లోకంలో చెల్లాచెదురు అయిపోయినాయి. BC 3000 BC 3200 ఆ ప్రాంతం. BC 3000 కంటే వెనకట మానవ జాతులు ఇన్ని భాషలు లేవు, ఎవరూ చెప్పరు. మొన్న ఎవరు యూట్యూబ్లో చెప్తున్నాడు, ఒకప్పుడు భూలోకమంతా ఏకఖండంగా ఉండేది. అప్పట్లో అందరూ కలిసి మాట్లాడిన భాష సంస్కృతం. తర్వాత ఈ ఖండాలు చీరిపోయినాక భాషలు వచ్చినాయి అంటారు. భాషలు ఎట్లా ఏర్పడ్డాయో కేవలం బైబిల్ చెప్పింది. సంస్కృతమే మాట్లాడుతుంటే వాళ్ళు ఖండాలు చీరిపోయినాక అదే కంటిన్యూ చేయాలి. కానీ ఇంగ్లీషు, జర్మన్ భాష, ఫ్రెంచ్ భాష, ఉర్దూ ఎలా వచ్చినాయి మరి? దానికి ఎవరు సమాధానం చెప్పరు. మా గ్రంథాలు మాకు చాలా మేలు చేసినాయంటే ఎన్ని భాషలు ఎట్లా పుట్టినాయో మీ గ్రంథం చెప్పిందా? మానవ జాతి ఎలా పుట్టిందో మీ గ్రంథం చెప్పిందా? మరి బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరంలో వైశ్యుడు పుడితే వాళ్ళకి పెళ్ళాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీ గ్రంథం చెప్పిందా? ఈ జాతులు ఏంటి, కులాలు ఏంటి, ఏది శాస్త్రీయంగా ఉంది? బైబిల్ చేసింది ఏంటంటే మేలు, మనకు సత్యం చెప్పింది. మానవ జాతి ఆవిర్భావమును కూర్చిన సత్యం బైబిల్ మాత్రమే చెప్పింది. మానవ జాతి ఎందుకు పతనమైపోయిందో ఆ సత్యాన్ని బైబిలే చెప్పింది. మానవ జాతి మళ్ళీ నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి ఎలా రాగలుగుతుందో బైబిలే చెప్పింది. ఇంకేం మేలు కావాలి నీకు? ఈ లోకం యొక్క అంతాన్ని కూర్చుంటే బైబిలే చెప్పింది, ఇంకే గ్రంథం చెప్పలేదు. బైబిల్ చెప్పినట్లే జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎంత సోకులు పడ్డా, బైబిల్లో చెప్పిన ప్రకారం ఒక అరబ్బు రాజు ప్రపంచ రాజు అవుతాడు. అన్ని మతాలు అబాలిష్ చేసి వాడు కొత్త మతం స్థాపిస్తాడు. ఆ తర్వాత యేసుప్రభు వస్తాడు. వీడి పని చేసినాక 42 నెలలకు యేసుప్రభు వస్తాడు. ఎవడాపగలడు? మా గ్రంథం మీ గ్రంథం అంటా కూర్చున్నారు. అక్కడ బైబిల్ నెరవేరుతుంది. లోకం యొక్క అంతమే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు బైబిల్లో శక్తి లేకనే మా వేదాలలోకి, మా గ్రంథాల్లోనికి వస్తున్నారు. బైబిల్లో శక్తి లేక రావడం కాదు, మీ వేదాలు మాకు అవసరం లేదు. బైబిల్లో ఉన్న యేసుప్రభు మమ్మల్ని రక్షించేశాడు. మీ కళ్ళు తెరుచుకోవడానికి వేదాలను మీకు చూపిస్తున్నాం. అది మేము వేదాలు చదివి రక్షింపడలేదు. అరే బాబు, నువ్వు వేదం అని అంటున్నావు, అందులోనే యేసును కూర్చిన సాక్ష్యం ఉంది, క్రైస్తవ్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు అనే మాట వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వేదాన్ని వాడుతున్నాం. కానీ ఇప్పుడు మీ వేదాన్ని గురించి చెప్పకముందు మాకు రక్షణ లేదా? ఉన్నది. అన్ని దేశాల్లో మరి ఎలా రక్షింపడ్డారు?
భూమి మీద ఆకాశం క్రింద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి అప్పుడు వేదాలను బట్టే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది మాకు మేలు? వేదాలు బట్టి మాకేం రాలేదు. వేదములను నమ్ముతున్న మీరు క్రీస్తును ద్వేషించడం న్యాయం కాదు. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. క్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నారు? విదేశీ దేవుడు అంటారు, మాలమాదిగల దేవుడు అంటారు. మీ వాదన కరెక్ట్ కాదు. సరిగ్గా ఆలోచించడం నేర్చుకోండి. మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క ప్రామాణిక గ్రంథాల్లోనే పరమాత్ముడు వచ్చి యజ్ఞమవుతాడని రాసుకున్నారు. 1000 సంవత్సరాలు చదువుకున్నారు. మరి బలి లేచిన దేవుని ఎందుకు మీరు నమ్ముతున్నారు? మీ దగ్గర ఎవడు బలి లేచాడు? మరి వేదము నమ్ముచున్న వాళ్లకు క్రీస్తును చూపించడానికి వేదాలు వాడుతున్నాం, కానీ మేము మా చర్చిలో వేదాలు చదువుకోవట్లేదే. క్రైస్తవ సమాజ కూటాలు వేదాలు చదువుకోవట్లేదే. వేదాలు మాకు అవసరం లేదు. వేదంతో మాకు రవ్వంత లాభం లేదు. వేదము నమ్ముతున్న వాళ్ళకి రక్షకుడిని పరిచయం చేయడానికి ఆ రెఫరెన్స్ తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మా సంఘాల్లో ప్రతాద్వారం వేదం చదువుకుంటున్నాం, మేము బైబిల్ చదువుకుంటున్నాం. బైబిల్ మనకు జీవం కలిగిన దేవుని గ్రంథం, మనకి చాలు. ఇంకే పుస్తకం అక్కర్లేదు. ఒక ముస్లింని కన్విన్స్ చేయడానికి ఖురాన్లో ఈ మాటలు ఉన్నాయి బాబు, యేసును గురించి ఆలోచించి అంటాం. అంత మాత్రం నేను ముస్లిం అయిపోయినట్ట, నేనేమైనా కన్వర్ట్ అయినట్ట, లేకపోతే ఆదివారం అంతా నేను ఖురానే చెప్తానా? కాదు కదా. మన జీవిత గురి క్రీస్తును మనం ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. అయితే మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? వాళ్ళు ఎలా చెబితే అర్థమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలా చెబితే వాళ్లకు అది అర్థమవుతుంది అనేది మనం వాళ్ళకు అనుకూలమైన విధానంలో చెప్తాం అన్నమాట. అదే ఇప్పుడు కమ్యూనిస్టుకు చెప్తాము, చైనాకి వెళ్తాం, రష్యాకి వెళ్తాం, వాళ్ళకి వేదాల్లో ఉంది, ఖురాన్లో ఉందంటే వాడు గెట్అవుట్ అంటాడు. అక్కడ వేదము ఖురాన్ చెప్పం, ఎందుకంటే వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు కాబట్టి. వాళ్ళకి దేని మీద నమ్మకం ఉందో సామాజిక న్యాయం అంటాడు, దాని గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్క వ్యక్తికి సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై లేచిన యేసును పరిచయం చేయాలి. వాడు సైన్స్ నమ్మితే సైన్స్ ద్వారానే యేసును చూపిస్తాం, ఖురాన్ నమ్మితే ఖురాన్ ద్వారా యేసును చూపిస్తాం, వేదము నమ్మితే వేదాన్ని వాడుకొని యేసును చూపిస్తాం. యేసును చూపించడానికి దేన్నైనా మేము ఉపయోగించుకుంటాం, కానీ మేము ఆ గ్రంథాలను బట్టి బతికిపోతున్నాం అనేది లేదు. అలా నేను హైందవ క్రైస్తవం రాసినాక అనేక వందల మంది ఈ గ్రంథం చదివినాక యేసే రక్షకుడని మాకు అర్థమైందండి. హైందవ క్రైస్తవం అనే గ్రంథమే లేకపోతే నేను ఎప్పటికీ రక్షణ పొందకపోయేవాడిని అని చెప్తున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ బైబిల్ని రాయించిన తర్వాత వేదాలను రాయించినటువంటి వారు ఎవరో అయ్యుండగా దేవుడు అందులో ఎందుకు రాయించుకుంటాడు, లేదా వాళ్ళు ఎందుకు రాస్తారు? ఎందుకు రాయించుకుంటాడంటే ఇందుకే. ఒకనాటికి వాళ్ళ దేశానికి సువార్త పోయినప్పుడు వాళ్ళు నమ్మడానికి లాజికల్గా ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించడానికి ఏదైనా ఆధారం ఉండాలని దేవుడు కొన్ని మాటలు రాయించాడు. ఆధారం ఉంచుతానని బైబిల్ ఏమైనా రాయించాడా? బైబిల్ ఎందుకు రాయించాలా? వేరే గ్రంథాలలో వాళ్ళు చదువుకున్నప్పుడు కొన్ని ఆధారాలు వాళ్ళకు ఉండాలి. బైబిల్లో రాయించాడా అని వితండవాదం చేసే కంటే సువార్త చెప్పడానికి అనుకూలంగా కొన్ని వచనాలు ఉన్నప్పుడు ఎందుకు వాడుకోకూడదు? దాని సమాధానం చెప్పమనండి. ఇప్పుడు నేను వేదములలోనూ కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న మాటలు ఎత్తుకొని సిలువ సువార్తను వాళ్ళకి చెప్పగలిగినప్పుడు, వాళ్ళు కన్విన్స్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఏంటి బాధ? అసలు గ్రంథాలు అపవిత్రమైన మరి కోణం. ఇప్పుడు పరిశుద్ధులకు ఏది అపవిత్రం కాదని ఉంది బైబిల్లో కదా. తీతుకు చెప్తాడు, అవిశ్వాసులకు అపవిత్రులకు అన్ని అపవిత్రములే, కానీ పవిత్రులకు విశ్వాసులకు ఏది అపవిత్రం కాదు, అన్నిటినీ వాడుకుంటాడు ఆయన. ఓకే.